ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. 2వ అధ్యాయంలో ఉన్నాము. 20 శ్లోకాల వరకు పూర్తి చేశాము. ఎవరైతే ఏనం దీన్ని ఈ విధంగా వెత్తి తెలుసుకుంటాడో, ఎట్లా అంటే అది హత్యలు చేయదు, హత్యలు చేయించదు అన్న మంత్రంతో హననక్రియ చావడం అన్న కర్మ ఏదున్నదో దానికి కర్త గాని దానికి కర్మ గాని అది అయ్యే ప్రశ్న లేదున్నా భవతి అని ముందు చెప్పి, తర్వాత నా జాయతే మ్రియతే అన్న మంత్రంతో దానికి అవిక్రియ, ఏ వికారాలు లేవు, దానికి పుట్టడం, వృద్ధి చెందుతూ ఉండడం, మార్పులు చెందుతూ ఉండడం, క్షీణిస్తూ ఉండడం, మరణించడం మొదలైన కర్మలు కూడా లేవు. ఎందుకు అని దానికి హేతువు కూడా చూపించి, ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని భగవంతుడు ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నారు. ఆ ప్రకరణాన్ని పూర్తి చేస్తూ ఆయన ఏమంటున్నారంటే, వేద అవినాశినం నిత్యం యహ ఏనం అజం అవ్యయం కథం సహ పురుష పార్థ కం ఘాతయతి హంతి కం. ఓ పార్థ అర్జున, యహ ఎవరైతే ఏనం దీన్ని అవినాశి దానికి నాశం లేదు, అది నిత్యము ఉంటుంది అని వేద తెలుసుకుంటాడో, దానికి నాశం లేదు అంటే దానికి జన్మ కూడా లేదు. జన్మ ఉంటే కదా మరణించడం. కాబట్టి అవినాశి అంటే దానికి అజం అని కూడా ఒక లక్షణం ఉంటుంది. అట్లానే అది నిత్యంగా ఉండాలి అంటే దాంట్లో మార్పులు ఉండకూడదు. కాబట్టి అది అవ్యయం. మారుతూ ఉన్నది అంటే నశిస్తుంది, నిత్యం ఉండదు. అదొకవేళ జన్మించింది అంటే మరణిస్తుంది, అది నశించిపోతుంది. ఆ విధంగా నాశము లేదు, నిత్యము ఉంటుంది అంటే దానికి జన్మ లేదు, మార్పులు లేవు అని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు పార్థ కథం ఏ విధంగా కం ఎవ్వణ్ణి ఘాతయతి చంపింపచేస్తాడు, కం ఎవ్వణ్ణి హంతి చంపుతాడు. అసలు దానికి మార్పు లేదు, కర్మ లేదు, దానికి అసలు జన్మ లేదు, మరణము లేదు, దానికి ఏమీ లేదు, అది ఎప్పుడూ అట్లానే ఉంటుందని తెలిసినప్పుడు దాన్ని వాడు చంపడము, ఇంకొకడితోటి చంపించడము, ఇటువంటి పనులన్నీ ఎట్లా చేస్తాడు అంటే చెయ్యడు అని అర్థం. ఎట్లా చేస్తాడు అంటే చెప్పి చేయిస్తాడండి, వాడు చేసేవాడు ఏదో ఆయుధాలతో చేస్తాడు అని ఈ రకంగా దానికి ప్రశ్న కాదు, దానికి ఒక జవాబు అవసరం లేదు. ప్రశ్నపూర్వకంగా కనిపిస్తూ ఉన్న వాక్యం అయినా కూడా అది ప్రశ్న కాదు. ఆ ప్రశ్న ఓన్లీ రిటారికల్. అట్లా చెయ్యడం కుదరదు అని చెప్తూ ఉన్నారు. వేద అంటే విజ్ఞానాతి అంటే తెలుసుకోవడం. ఎవరైతే దీన్ని అవినాశి అంటే అంత్యభావం, మనకున్న షట్ భావ వికారాల్లో చివరిది మరణించడం, వినశతి అని. అటువంటి భావము లేనిది, రహితమని ఎవడైతే వేద తెలుసుకుంటాడో విజ్ఞానాత్, అది నిత్యము ఉంటుంది అంటే విపరిణామ రహితము. విపరిణమతి అనే ఇంకొక షడ్భావాల్లో ఒక వికారం ఉన్నది. అంటే మార్పులతో ఉంటుందని. మార్పులు లేనిది కాబట్టి నిత్యం. అని యహ ఎవరైతే వేద తెలుసుకుంటాడో అని దాన్ని కలుపుకోవాలి. ఏనం దీన్ని, ఈ ఆత్మ పదార్థం ఏదుందో దాన్ని పూర్వేణ మంత్రేణ ఉక్త లక్షణం, ఇంతకుముందు మంత్రాల్లో చెప్పిన విధంగా ఉన్నదాన్ని ఇంతకుముందు మనం సుదీర్ఘంగా దాని గురించి విచారణ చేస్తూ వచ్చాము. అది అజం అంటే జన్మ లేకుండా ఉంటుంది. అవ్యయము అంటే అపక్షయ రహితం అంటే క్షీణించడం ఉండదు. ఇటువంటి దాన్ని కథం కేన ప్రకారేణ ఏ విధంగా, సహా అంటే వాడు విద్వాన్, ఆత్మవిద్య కలిగిన పురుష మనిషి, దానికి అధికృత జ్ఞానానికి అధికారం కలిగిన వాడు దాన్ని ఏ ప్రకారంగా ఏ విధంగా హంతి హనన క్రియాం కరోతి చంపడం అన్న పని చేయగలడు. కథం వా లేకపోతే ఎట్లా, ఘాతయతి అంటే హంతారం ప్రయోజయతి, అయితే వీడు సొంతంగా దాన్ని చంపడం లేదా ఎవరికైనా చెప్పి చంపించడం, ఈ 2 పనులు ఎట్లా చేస్తాడు? దానికి చావు లేదు, పుట్టుక లేదు, దాంట్లో మార్పులు లేవు, అది పెరగదు, అది క్షీణించదు, అది అట్లా ఉంటుందంటే దాన్ని వీడెట్లా చంపుతాడు? ఎట్లా చంపిస్తాడు? అదసలు జరిగే పనేనా? నా కథంచిత్ కంచిత్ హంతి.
అసలు ఏ విధంగా గూడా ఎవడిని గూడా చంపడం అన్నది లేదు. నా కథంచిత్ కంచిత్ ఘాతయతి. అసలు ఏ విధంగా గూడా ఎవడి చేత గూడా చంపించడం అన్నది లేదు. అనీతి ఉభయత్ర 2 విధాలుగా కూడా ఆక్షేపః ఏవ అర్థః దాన్ని కుదరదు అని చెప్పడము, ఆక్షేపించడము, నిషేధించడమే దీనికి అర్థము ఈ వాక్యానికి. ఎందుకు అంటే ప్రశ్నార్థ అసంభవాత్. ఇది ప్రశ్నార్థకంగా నిజంగా క్వెషన్ మార్క్ లాగా అడగడము కష్టము. అది ఆ విధంగా అడగబడుతూ ఉన్న ప్రశ్న గాదు. हेत्वर्थस्य च अविक्रियत्वस्य तुल्यत्वात् विदुषः सर्वकर्मप्रतिषेधः एव प्रकरणार्थः अभिप्रेतः भागवतः. భగవంతుడి అభిప్రాయం ఏమి? ఈ శ్లోకంలో ఏ విధంగా ఎవడిని చంపుతాడు? ఏ విధంగా ఎవడికి చెప్పి చంపిస్తాడు? అని అడగడము ఎందుకు అంటే మన భగవంతుడి అభిప్రాయం ఏంటో చూద్దాము. ఈ ప్రకరణంలో అసలు ఆ అవిక్రీయమైన ఆత్మకు సర్వధర్మాలు, సర్వకర్మలు ప్రతిషేధించడమే ఆయన ఉద్దేశం. లేవు అని చెప్పడం. ఏ పని, ఏ కర్మ దానికి లేదు ఆత్మకు. కర్మలతో సంబంధం లేదు. అది కేవల అఖండ జ్ఞాన స్వరూపం అని చెప్పడం ఆయన ఉద్దేశం. అవిదుషః జ్ఞానికి తుల్యము ఒకే విధం అంటే లేవు అని అర్థము. ఏ విధంగా ఎప్పుడూ గూడా చేయడం గాని, చేయించడం గాని లేదు. అసలు హంతేః తు ఆక్షేపః ఉదాహరణార్థత్వేన కథితః. ఈ చంపడము, చంపించడం అన్నది ఉదాహరణగా మాత్రం చెప్తున్నారు గాని, అసలు సర్వ కర్మలు ప్రతిషేధించడమే భగవంతుడి అభిప్రాయం ఇందులో. అన్నీ సమానంగా. అవిక్రియత్వం, హేత్వర్ధన్ 2 సమానంగా అసలు అన్ని కర్మల్లో గూడా ఎక్కడా అది లేదని చెప్పడం ముఖ్యంగా ఆయన అభిప్రాయం. దానికి ఉదాహరణంగా మాత్రం ఒక చంపడం అన్న క్రియ చెప్తున్నారంతే. అని మన సిద్ధాంతి చెప్పగానే మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తున్నారు. విదుషః కం కర్మ అసంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం సహ పురుషః ఇతి. ఇదిగో కర్మ అసంభవము ఎవరికి? విదుషః జ్ఞానికి కర్మలన్నవి కుదరవు, ఉండవు. జ్ఞానం కలిగిన వాడికి కర్మలు ఉండవు అని కం హేతు విశేషం పశ్యన్ ఏ కారణాన్ని చూసి మన భగవంతుడు ఆ కర్మలన్నింటినీ ఆక్షేపిస్తున్నారు, లేవు అని ఎందుకు చెప్తున్నారు? ఏమి చూశారు భగవంతుడు? ఆయన ఏమి చూసి ఆ మాట అంటున్నారు? ఏమి చూపించి ఆ మాట చెప్తున్నారు? కథం సహ పురుషః ఇతి అని ఈ శ్లోకంలో అంటే మన సిద్ధాంతి యొక్క జవాబు నను ఉక్తః ఏవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేషః. ఇంతకు ముందు చెప్పాం గదా! ఆత్మకు వికారాలు లేవు. అసలు ఒక్క వికారం గాదు. ఏ వికారము లేదు. షడ్భావ వికారాల్లో ఒకటి లేవు దానికి. అని చూపించడం వల్ల సర్వ కర్మలు అసంభవము అని కారణాన్ని కూడా చూపించినట్టయింది గదా! ఆ విధంగా కారణం చూపించిన తర్వాత భగవంతుడు, ఆయన కారణం చూపించే ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని సిద్ధాంతి అంటే, మన పూర్వపక్షి ఏమంటున్నారంటే, సత్యముక్త అని చెప్పావయ్యా చెప్పావు. అవును. ఆత్మకు వికారాలు లేవు. ఆత్మ వికార రహితము. అందుకని దానికి ఏ కర్మలు లేవు, అసంభవము అని చెప్పావు. సత్యము అవును. కానీ నువ్వు చెప్పింది దేనికి? ఆత్మకు గదా! ఇక్కడ విదుషః అంటే మన జ్ఞాని ఆత్మకు వేరు గదా! నతు సహ కారణ విశేషః అన్యత్వాత్ విదుషః అవిక్రియాత్ ఆత్మనః. అవిక్రియమైన ఏ వికారాలు, మార్పులు లేని ఆత్మకు విదుషుడు అంటే మన జ్ఞాని అన్యత్వాత్ వేరుగా ఉండడం వల్ల సహ కారణ విశేషః నువ్వు చూపించిన కారణము నతు పనిచెయ్యదు. ఎందుకు? నహి అవిక్రియం స్థాణుం విదితవతః కర్మ న సంభవతి ఇతి చేత్. ఏదో ఒక స్థాణువు ఉందనుకో, ఒక చెక్క బొమ్మ ఉందనుకో, ఒక చెట్టు ఉందనుకో, ఒక రాయి ఉందనుకో,
అటువంటి స్థాణువును బొమ్మను చూసి, ఓహో! ఇదిగో ఈ స్థాణువు దీనికి ఏ కర్మలు లేవదట్లా ఊరికనే పడుంటుంది అని ఒకడు తెలుసుకున్నాడనుకో. ఆ విధంగా దాన్ని చూసి దానికి కర్మలేమీ లేవు అని విదితవతః తెలుసుకున్న వాడికి కర్మ లేకుండా పోవడం అన్నది కుదరదు కదా! ఇప్పుడు ఒక బొమ్ముందనుకో, ఆ బొమ్మకేం పని లేదు అదట్లా ఉంటుందని నాకు తెలిసిందనుకో, తెలియొచ్చు. అంత మాత్రాన నాకేం పనులు లేకుండా పోవు గదా! నా పనులు నాకుంటాయి. ఆ బొమ్మకు పనులుండకపోవచ్చు. అట్లానే ఆత్మకేం పనులు లేవు, దానికేమి కర్మలుండవు, దాంట్లో ఏం మార్పులుండవు అని నువ్వు చెప్పినంత మాత్రాన జ్ఞానికి కర్మలు లేకుండా పోవడమేమయ్యా? ఆ రెండిటికేమైనా సంబంధం ఉందా? అని మన పూర్వపక్షి ప్రశ్న. దానికి జవాబేమంటే, నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. జ్ఞాని అయినవాడు ఆత్మ అంటే తన స్వరూపమని తెలుసుకుంటాడు. అది వాడే అని తెలుసుకున్నాక, జ్ఞాని అంటే ఎవడు? అది నేనే అని తెలుసుకున్నవాడు. అది నేనే అని తెలుసుకున్నాక, ఆత్మకు వీడికి భేదమున్నదా? ఉండదు గదా! అప్పుడు ఆత్మ లక్షణాలే వీడి లక్షణాలు. మళ్ళీ వేరుగా నువ్వు చూస్తున్నావు కాబట్టి అట్లా అనుకుంటున్నావు. విదుషః ఆత్మత్వాత్ ఆత్మ అంటే వేరా? జ్ఞాని స్వరూపం. నా దేహాది సంఘాతస్య విద్వత్తా. నువ్వు చూసి దేన్ననుకుంటున్నావు? ఆ దేహాది సంఘాతం ఏదుందో దేహము, ఇంద్రియాలు, మనసు మొదలైన సమూహం ఏమున్నదో, ఆ రాశి, ఆ కుప్ప దాన్ని చూసి వాడు విదుషుడు జ్ఞాని అనుకుంటున్నావు కాదు. అది ఓన్లీ నువ్వు చెప్పిన చెక్క బొమ్మ లాంటి, స్థాణువు లాంటి జడ పదార్థము. దానికి విద్వత్త అంటే తెలుసుకునే శక్తి, జ్ఞానం అన్నది దానికి లేదు. అదెవరింతకి ఆ జ్ఞానము? ఆత్మ అంటే స్వరూపము. అతః పారిశేష్యాత్ అసంహతః ఆత్మ విద్వాన్ అవిక్రియః ఇతి తస్య విదుషః కర్మ అసంభవాత్ ఆక్షేపః యుక్తః కథం సః పురుషః ఇతి. అతః కాబట్టి ఆ దేహాది సంఘాతం ఏదున్నదో అది విద్వాంసుడు, విదుషుడు, ఆత్మ విద్య కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు కాదు. అది ఓన్లీ జడ పదార్థం. లోపల ఉన్నది ఆత్మ చైతన్యం. అది నేను అని తెలుసుకున్నవాడు ఆ జడ పదార్థంతోటి ఎందుకు మమత్వం చెందుతాడు? లేదా ఆత్మత్వం పొందుతాడు? ఆ దేహాన్ని చూసుకుని ఆత్మగా భావించేవాడు, దేహాభిమానం ఉన్నవాడు భేదం చూస్తూ ఉంటాడు. వాడికి ఇటువంటి ప్రశ్న వస్తుంది. ఆ దేహాది సంఘాతం నేను గాదో, నేను ఆత్మ అని తెలుసుకున్నవాడెవడున్నాడో? ఇది నేను గాదని తెలుసుకుంటే అతః పారిశేష్యాత్ అంటే పరిశేష న్యాయం. ఇవన్నీ నేను గాదని తెలుసుకున్నాక మిగిలిందేంటి? నేనేంటో అది. ఆ రకంగా దానికి ఆ దేహాదులతో కూడకుండా ఉన్నవాడెవడున్నాడో వాడు ఆత్మ. వాడు విద్వాన్. విజ్ఞానం గలిగినవాడు. వాడు అవిక్రియః వాడికి వికారాలు లేవు. అందుకని కర్మలు లేవు. అని ఆ విదుషుడికి, ఆ జ్ఞానికి కర్మ అన్నది ఎందుకంటే జ్ఞానం ఉన్నది అంటే కర్మ అసంభవం. కాబట్టి అందుకని దాన్ని ఆక్షేపించడము, నిషేధించడము యుక్తమే. కథం సహ పురుషః అని. వాడు జ్ఞాని అంటే జ్ఞానం. జ్ఞానానికి కర్మ ఉండదు. అందుకని అసంభవం అని చెప్పడంలో అయుక్తమైన విషయం ఏమున్నది? నువ్వు ఆ జడ పదార్థాలైన దేహాన్ని జూసుకుని అది జ్ఞాని అన్నావనుకో, అప్పుడు నీకు ఈ మోహము, భ్రమ అంతా కలుగుతుంది. మళ్ళీ దాన్నే చెప్తా పట్టు. యథా బుద్ధ్యాది ఆహృతస్య శబ్దాది అర్థస్య అవిక్రియః ఏవ సన్ బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే. అసలు ఆత్మ కర్మలు లేవు, ఏమీ లేవు. అది అవిక్రియము, వికారాలు లేవు. ఆ విధంగా ఏవ సన్ ఉన్నా గూడా ఎప్పుడైతే అవివేక విజ్ఞానంతో వివేకం అంటే వేరు చేసి చూడ్డం. ఆత్మ ఏది, అనాత్మ ఏది అని ఆత్మానాత్మలను వేరు చేసి చూసుకోవడం రాని బుద్ధి వృత్తి ఏది ఉందో, ఎందుకు అట్లా దానికి వివేకం చేసి చూసుకోవడం, విడదీసి చూసుకోవడం రాదు అంటే అవిద్య వల్ల. అవిద్య వల్ల, ఆ అజ్ఞానం వల్ల
వివేక విజ్ఞానం లేకపోవడం వల్ల ఉన్న బుద్ధి వృత్తికి అదిగో బుద్ధి మొదలైన అంతఃకరణాలతో జ్ఞానేంద్రియాలన్న ఇంద్రియాలతో గ్రహించబడ్డ శబ్దము, స్పర్శ, రూపము, రుచి మొదలైన పదార్థాలు ఏవున్నాయో అవన్నీ గూడా ఆత్మే పొందింది అని కల్పించుకోవడం ఉంటుంది. బుద్ధికి ఒకవేళ వివేక జ్ఞానం లేకపోతే ఆ దేహాది సంఘాతాన్నే చూసుకుని అదే నేను అనుకుంటే అటువంటి దేహాభిమానంతో ఉన్న బుద్ధికి శబ్దాదులను గ్రహించే ఇంద్రియాలు నేననుకున్న బుద్ధికి కాబట్టి ఆత్మ గ్రహిస్తుంది అని అనిపిస్తుంది. కానీ దేహాది సంఘాతము ఆత్మ కాదు. అది కూడా జడ పదార్థము. అది కూడా అసత్. అది కూడా అవిద్యా స్వరూపమైన భ్రాంతి. ఏవం ఇదే విధంగా ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్త్యా విద్యయా అసత్యరూపయా ఏవ పరమార్థతః అవిక్రియః ఏవ ఆత్మ విద్వాన్ ఉచ్యతే. ఏవం ఇదే విధంగా ఆత్మ అనాత్మ ఏది, ఆత్మ ఏది అనాత్మ ఏది, ఆత్మ అంటే నేనేంటి, అనాత్మ అంటే నేను కానిదేమి అన్న వివేకము వేరు చేసి చూసుకోగలిగిన జ్ఞానంతో ఉన్న బుద్ధి వృత్తి ఏదున్నదో అది విద్యతో కూడి ఉంటుంది. అయితే ఆ బుద్ధి అసత్య రూపమైనా కూడా పరమార్థంగా ఆత్మ అవిక్రియః ఏవ, దానికి ఏ వికారాలు లేవు అన్న విషయాన్ని అది పట్టుకుంటుంది కాబట్టి అటువంటి దాన్ని విద్వాన్ అని ఉచ్యతే చెప్తారు. విదుషః కర్మ అసంభవ వచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదుషః విహితాని ఇతి భగవతః నిశ్చయః అవగమ్యతే. మన భగవంతుడు నిశ్చయంగా చెప్పిన విషయం ఏమి అని మనకు తెలుస్తున్నది. విదుషః అంటే జ్ఞానికి కర్మ అసంభవం అన్న వచనం ద్వారా ఏ కర్మలైతే శాస్త్రంతో విధించబడ్డాయో అవన్నీ కూడా అవిదుషః అజ్ఞానికి మాత్రమే విధించబడ్డాయని భగవంతుడు మనకు చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. జ్ఞానికి కర్మ అసంభవం అని భగవంతుడు చెప్పడం వల్ల మనకేమర్థమైంది? కర్మలు ఉండేది అజ్ఞానులకే. కాబట్టే శాస్త్రం చెప్పే కర్మలు, శాస్త్రం చేత విధించబడ్డ శాస్త్ర విధులన్నీ కూడా అవిదుషుడికే, అజ్ఞానికే అని మనకు అర్థమవుతూ ఉన్నది. అనగానే మన పూర్వపక్షికి ఒక ప్రశ్న. నను విద్యా అపి అవిదుషః ఏవ విధీయతే విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్. నను కానీ ఓ సిద్ధాంతి, విద్య అవిదుషుడికే అంటే అజ్ఞానికే విధించబడ్డది. అజ్ఞానికి కర్మలు విధించబడ్డాయి, జ్ఞానికి విద్య విధించబడ్డది అని చెప్పడము అయుక్తం. ఎందుకు అంటే విదిత విద్యస్య ఆల్రెడీ జ్ఞానం కలిగిన వాడికి మళ్ళీ జ్ఞానోపదేశం చేయడం అన్నది కొట్టిన పిండినే మళ్ళీ కొట్టినట్టు గదా, అనర్థం గదా, వ్యర్థమైన విషయము. అందుకని ఈ విషయంలో అవిదుషః కర్మాణి విధీయంతే న విదుషః ఇతి విశేషః న ఉపపద్యతే ఇతి చేత్. అవిదుషుడు అజ్ఞానికి కర్మలు విధించబడ్డాయి, విదుషుడికి అంటే జ్ఞానికి కాదు అని చెప్పడం పని చెయ్యదో కదా అని అడిగితే, నా కాదు, దాన్ని అట్లా కాదు అర్థం చేసుకునేది. అనుష్ఠేయస్య భావాభావ విశేష ఉపపత్తేః. ఆ కర్మలను చేసేవాడి బుద్ధి తంత్రాన్ని బట్టి వాడు ఉన్నాయనుకుంటే ఉంటాయి కర్మలు, లేవు అనుకుంటే ఉండవు కర్మలు. వాడు చేసే కర్మలు ఒకవేళ అగ్నిహోత్రాది విద్యార్థ జ్ఞానోత్తర కాలం అగ్నిహోత్రాది కర్మ అనేక సాధన ఉపసంహార పూర్వకం అనుష్ఠేయం కర్తాహం మమ కర్తవ్యం ఇతి ఏవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః యథా అనుష్ఠేయం భవతి
నతు తథా న జాయతే ఇత్యాది ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తర కాలభావి కించిత్ అనుష్ఠేయం భవతి. ఒకవేళ అగ్నిహోత్రాలు అవన్నీ చెయ్యాలి అని విధులున్నాయి అనుకుని వాటి గురించిన జ్ఞానము కలిగిన వాడు ఉత్తర కాలంలో ఇంకా తర్వాత తెలుసుకున్నాక అయిపోలేదు. తెలుసుకున్నాక అగ్నిహోత్రాది కర్మలు అనేక సాధనాలు, రకరకాల ద్రవ్యాలను పుచ్చుకునొచ్చి ఇంకా మొదలుపెట్టి చివరిదాకా సంహారపూర్వకం, ఉపసంహారపూర్వకం మొత్తం అంతా అనుష్ఠానం చేయవలసి వస్తుంది. అందుకోసం వాడి బుద్ధి ఎట్లా ప్రవర్తించాలి? అహం కర్త, నేను కర్తను అన్న అహంకారం ఉండాలి. అహంకారం అంటే నేను అహం కర్తను అన్న అభిప్రాయం ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు. వాడు ఇదిగో ఇది మమ కర్తవ్యం, నేను చేయవలసిన పని అని అనుకుంటాడు. ఏవం ప్రకారం విజ్ఞానం కలిగిన వాడు అజ్ఞాని. నేను కర్తను, ఇది నా కర్తవ్యము, ఇదిగో అందుకనే ఈ అగ్నిహోత్రాది విధులన్నీ నా కోసం విధింపబడ్డాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకుని, కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకుని, వాళ్ళు చెప్పిన విధంగా నేను చేస్తే నాకింకేంటో వస్తుంది, నేను అనుభవించొచ్చు అని ఇవన్నీ వాడి బుద్ధికి అనిపించాయంటే, ఆ విధంగా వాడు ఆ కర్మలు చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి అవిదుషుడు అజ్ఞాని యథా ఏ విధంగా కర్మలను అనుష్ఠించడం భవతి ఉంటుందో, ఆ విధంగా మన జ్ఞానికి కర్మలను అనుష్ఠించడం ఎందుకు ఉంటుంది? వాడసలు తెలుసుకునేదేమి? అగ్నిహోత్రాలు ఎట్లా మనము కల్పించుకోవాలి? ఎటువంటి మంత్రాలతో, ఎటువంటి పూజా ద్రవ్యాలతో ఆ అగ్నిహోత్రాలను మనము అనుష్ఠానం చెయ్యాలి అని ఇటువంటి జ్ఞానం కాదు కదా వాడిది. మన జ్ఞానం ఎట్లా ఉంటుంది? అసలు ఆత్మ పుట్టదు, మార్పులు చెందదు, వృద్ధి చెందదు, క్షీణించదు, నశించదు, దానికేమీ గావు, దానికసలే కర్మలు లేవు అని తెలుసుకున్నాక, ఇత్యాది ఆత్మస్వరూప విధి అర్థజ్ఞాన ఉత్తర కాలభావి, ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కించిత్ అనుష్ఠేయం న భవతి, అసలు కొంచెం కూడా అనుష్ఠించవలసింది ఏది ఉండను కూడా ఉండదు. అసలు అగ్నిహోత్రాది కర్మలు, పూజలు ఇటువంటివేమైనా చెయ్యాలి అంటే ఏమి చేయాలి? ఎట్లా చేయాలి? ఎప్పుడు చేయాలి? వేటితో చెయ్యాలి? ఎవరికి చెయ్యాలి? ఎందుకోసం చెయ్యాలి? అని చాలా విధానాలు, విధులు, దాని గురించిన విద్య మొత్తము చెప్తూ ఉంటే తెలుసుకుని, ఊరుకుంటే పని చేయదు. తెలుసుకున్నాక మళ్ళీ దాన్ని అట్లా జాగ్రత్తగా చేస్తే దానివల్ల ఏమైనా ఫలితం వస్తుంది. కాబట్టి ఇదిగో ఈ పని ఉన్నది, ఇది నేను చెయ్యాలి, నేను చేసేవాడిని అనుకునేవాడికి ఆ కర్మలన్నీ ఉంటాయి. ఆత్మకి ఇవన్నీ లేవు అని తెలుసుకున్నాక వాడికి ఏమీ ఉండవు ఇంక చేయడానికి. కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మలు ఉండవు. కింటు నా అహం కర్త, నా అహం భోక్త ఇత్యాది ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్ అన్యత్ ఉత్పద్యతే ఇతి ఏషః విశేషః ఉపపద్యతే. అయితే ఎవడైతే అహం కర్తానా, నేను కర్తనుగాను, అహం భోక్తానా, నేను భోక్తనుగాను, ఏమైనా కర్మలు చేయవలసిన పని నాకు లేదు, ఏమైనా చేస్తే ఏమైనా వస్తాయి, దాన్ని నేను అనుభవించాలన్నది నాకు లేదు, ఇత్యాది ఈ విధంగా ఆత్మ ఒక్కటే ఉన్నది, దానికి రెండోది లేదు, అది చేయడానికి, సాధించుకోవడానికి, అనుభవించడానికి. అందుకని అకర్తృత్వం, దానికి కర్తగా ఉండే పని కూడా లేదు, మొదలైన విషయాల గురించిన జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా అన్యం వేరేది ఇంకేమీ ఉండనే ఉండదు. ఒకసారి ఆ జ్ఞానం కలిగిన తర్వాత అన్యం ఉంటే గదా ఒకటి చేయడానికి, సాధించడానికి, అనుభవించడానికి అవన్నీ అన్న విశేషము ఉపపద్యతే ఉంటుంది. యః పునః కర్తాహం ఇతి వేత్తి ఆత్మానం తస్య మమ ఇదం కర్తవ్యం ఇతి అవశ్యం భావిని బుద్ధిః స్యాత్. అయితే మళ్ళీ ఎవడైనా అహం కర్త, ఇదిగో నేను చేయవలసిన వాణ్ణి అని వాడి గురించి వాడు తెలుసుకుంటాడు, అనుకుంటాడు. నేను కర్తను అని అనుకుంటాడు. తస్య వాడికే మళ్ళీ ఇదం మమ కర్తవ్యం, ఇది నా కర్తవ్యం అని ఒక అవశ్యం భావిని బుద్ధి, తప్పకుండా ఇది చెయ్యాలి అన్న బుద్ధి
వాడికి కలుగుతుంటుంది. కాబట్టి అటువంటి బుద్ధిని బట్టి కర్మలుంటాయి తప్ప, ఆ బుద్ధి ఒకవేళ ఆత్మ అకర్త అంటే నేను కర్మలు లేని వాడిని. దానికి జన్మ లేదు, చావు లేదు, ఏమీ లేదు. అదొకటుంటుంది. దానికి వికారాలు, మార్పులు లేవని తెలుసుకున్నాక ఇంక చేసేదేముంటుంది వాడికి అందుకని కర్మ ఉండదు. బుద్ధిని బట్టి ఉంటుంది ఇది బుద్ధి తంత్రము. తదపేక్షయా సహ అధిక్రియతే ఇతి తం ప్రతి కర్మాణి సంభవంతి. ఈ అపేక్ష నేను కర్తను అనుకున్న వాడికే ఇది నా కర్తవ్యము అన్న బుద్ధి ప్రవర్తిస్తుంటుంది. ఇది నా కర్తవ్యము అని అనుకున్న వాడికే వాడికి ఆ కర్మకు అధికారం ఉంటుంది. అందుకని అటువంటి వాడి కోసమే తంప్రతి కర్మాణి సంభవంతి కర్మలన్నీ కలుగుతూ ఉంటాయి. నాకెందుకండి ఈ కర్మ అంటే చెయ్యాలన్న బుద్ధి ఉన్నది కాబట్టి. సహచ అవిద్వాన్ ఉభౌ తౌ న విజానీతః ఇతి వచనాత్. అటువంటి బుద్ధి కలిగిన వాడు అంటే కర్మ చెయ్యాలన్న బుద్ధితో ఉన్నవాడు, అవిద్యతో ఉన్నవాడు, ఉభౌ తౌ న విజానీతః వాళ్ళిద్దరూ నేను చేశాను అనుకున్నవాడు, నేను చేయిస్తున్నాను అనుకున్నవాడు, ఇటువంటి వాళ్ళందరూ గూడా ఏమీ తెలియని వాళ్ళు అన్న మాటతో అక్కడ దాన్ని చెప్తూ వచ్చారు. విశేషితస్య చ విదుషః కర్మ ఆక్షేపవచనాత్ కథం సహ పురుషః ఇతి. ఇంక తర్వాత మిగిలిన వాడెవడు? జ్ఞాని. జ్ఞానికి కర్మ లేదు అనే ఆక్షేపంతో కథం సహ పురుషః లేదు అని చూపిస్తూ నిషేధించడం అయింది. ఉభౌతౌ న విజానీతః అన్నది ఏమీ తెలీదు వాడికి. కర్మలున్నాయనుకుంటాడు. కాబట్టి కర్మలు చేస్తూ ఉంటాడు. వాడి బుద్ధి అట్లా ఉంటుందని వాడి గురించి చెప్పి, అయితే ఎవరైతే జ్ఞాని ఉంటాడో వాడు ఆత్మకు కర్మలు లేవు. నేను కర్తనుగాను, భోక్తనుగాను. నాకేం వికారాలు లేవు, మార్పులు లేవు, చావు లేదు, పుట్టుక లేదని తెలుసుకున్నవాడు ఇంక కర్మలు చేయడు. ఏమీ లేదని తెలుసుకున్నవాడు ఇంకేం చేస్తాడు? అందుకని కథం సహ పురుష వాడు ఎట్లా చేస్తాడు? చేయడు అని ఆ శ్లోకంలో చెప్పారు. తస్మాత్ విశేషితస్య అవిక్రియ ఆత్మదర్శినః విదుషః ముముక్షోః చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. కాబట్టి ముఖ్యంగా ఆత్మ అవిక్రియము అన్న విషయము దర్శించినవాడు, విదుషః జ్ఞాని, ముముక్షువెవడున్నాడో వాడికి సర్వకర్మ సన్యాసానికే అధికారం ఉన్నది. జ్ఞానికి మాత్రమే సన్యాసానికి అధికారం ఉన్నది. అతః ఏవ భగవాన్ సాంఖ్యాన్ విదుషః అవిదుషః చ కర్మిణః ప్రవిభజ్య ద్వే నిష్ఠే గ్రాహయతి జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇతి. అతః ఏవ అందుకనే భగవంతుడు సాంఖ్యులు అంటే జ్ఞానులందరూ విద్వత్తు కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అవిదుషః చ అజ్ఞానులందరూ కర్మలతో ఉన్నవాళ్ళు అని ప్రవిభజ్య ఆ విభాగం చేసి 2 నిష్టలు ఉన్నాయి చూసుకో అని జ్ఞానయోగంతో సాంఖ్యులను, కర్మయోగంతో యోగులను కలిపి చూపించారాయన. 2 ముక్కలుగా చేసి ఒక భాగము కర్మలు చేసే వాళ్ళందరూ అజ్ఞానులు, కర్మలు లేవని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు, వాళ్ళకు కర్మలు లేవు అని ఆయన చూపిస్తూ వచ్చారు. తథా చ పుత్రాయ ఆహ భగవాన్ వ్యాసః. మన వ్యాస భగవానులు కూడా ఆయన పుత్రుడికి భారతంలో శాంతి పర్వలో ఏం చెప్పారంటే, ద్వౌ ఇమౌ అథ పంథానౌ 2 మార్గాలున్నాయని చెప్తూ వచ్చారు. మనం భారతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అక్కడికొచ్చినప్పుడు దాన్ని చూసుకుందాము. ఏతం ఏవ విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్. ఇదే విభాగాన్ని ఇట్లానే విడదీసి మాటి మాటికి చూపిస్తారు భగవంతుడు భగవద్గీత నిండా. అతత్వవిత్ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. తత్వవేత్త కాదు వాడు. ఆత్మతత్వం గురించి తెలియదు వాడికి. అనాత్మల గురించి మాత్రం తెలుసుకుంటూ ఉంటాడు. అహం కర్త, నేను కర్తను, ఇది నా కర్తవ్యము, ఈ పని నేను చెయ్యాలి అన్న అహంకారంతో ఉంటాడు. అహంకారం అంటే పొగరు అవన్నీ కాదు. అహంకారము అంటే నేను కర్తను అన్న భావం అహంకారం. వాడు విమూఢాత్మ, మూర్ఖుడు వాడు, బుద్ధి మందగించి ఉన్నవాడు అహం కర్త, నేను కర్తను అని మన్యతే అనుకుంటాడు. తత్వవిత్తు
జ్ఞాని ఆత్మతత్వం తెలిసినవాడు అహం న కరోమి, నేను కర్తనుగాను నేనేమీ చెయ్యను అని తెలుసుకుంటాడు. ఇంక ఊరికనే కూర్చుంటాడు. వాడికి కర్మలుండవు. తథా చ సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే ఇత్యాది. అట్లానే ఇంకొక చోట ఏం చూపించారు మన భగవంతుడు? కర్మలన్నీ మనసుతో మొత్తం వదిలిపెట్టేసి ఉంటాడో అని చూపించారు. అయితే ఈ విషయం గురించి కొంతమందికి కొన్ని రకాల అభిప్రాయాలుంటాయి. తత్ర కేచిత్ పండితమన్యాః వదంతి. పండితమన్యులు అంటే నేను పండితుడిని, నాకంతా తెలుసు, భగవద్గీత పూర్తిగా వచ్చు, దానికి అర్థాలు గూడా చెప్పగలను, నా అంత పండితుడు లేడు అని అనుకునేవాడు ఒకడుంటాడు. అట్లాంటి వాళ్ళు కొందరుంటారు. వాళ్ళేమంటారంటే, జన్మాది షడ్భావ విక్రియారహితః అవిక్రియః అకర్త ఏకః అహం ఆత్మ ఇతి న కస్యచిత్ జ్ఞానముత్పద్యతే యస్మిన్ సతి సర్వకర్మ సన్యాసః ఉపదిశ్యతే ఇతి. ఇదిగో జన్మ, మరణము, వృద్ధి చెందడము, క్షీణించడము, మార్పు చెందడము, ఇటువంటి భావ వికారాలు ఏవీ లేకుండా ఉన్నది. ఏ వికారాలు లేవంటే ఏ కర్మలు గూడా లేవు. ఆ విధంగా ఉంటుంది. ఏ కర్మలు గూడా లేవు అంటే అది కర్త కూడా కాదు. అది ఒక్కటే ఉంటుంది. ఎందుకది కర్మ, కర్త, క్రియ గాదు అంటే రెండోది ఉంటే గదా! కర్మలు మొదలైన వ్యవహారాలు ఉండడానికి. అదొకటుంది. ఏకమేవ అద్వితీయం. కాబట్టి రెండోది లేనే లేనప్పుడు అది ఏమి చేసి ఏమి సాధించాలి? దేనితో దేన్ని సాధించాలి? ఎందుకు? అహం ఆత్మ. ఇంతకీ ఆ ఉన్న ఒకటేదంటే నేనే అన్న జ్ఞానము కస్యచిత్ ఎవడికైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా కలిగిందా? కలగలేదు కదా! ఉత్పద్యతే. ఆ జన్మాది షడ్భావ వికారాలు లేనిది, ఏ క్రియలు లేనిది, దేనికి కర్త కానిది, ఒక్కటి ఉన్నది అది నేను అన్న జ్ఞానము ఎవడికైనా కలిగిందా ఇంతవరకు? లేదు గదా! అదొకవేళ కలిగితే యస్మిన్ సతి అప్పుడు సర్వకర్మ సన్యాసం జేసుకోవచ్చు. అసలా జ్ఞానం కలిగిన వాడు ఒక్కడూ లేడంటే, దాంతోటి మనకేమర్థమైతుంది? కాబట్టి వీళ్ళందరూ కర్మలు చేసుకుంటూ ఉంటారు. ఆత్మ ఇంకేదో వేరేదుంది. ఆత్మ నేను గాదు అని అర్థమైతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకేం జెప్పాలంటే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోవట్లేదు. దాని పేరే అవిద్య, అజ్ఞానము. నీకు ఆత్మ విద్య లేక అనాత్మ విద్యలుండి, అనాత్మను జూసుకుని అది నేననుకుని, ఆత్మ ఇంకేదో వేరుగా ఉందనుకుంటున్నావు. న జాయతే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్య ప్రసంగాత్ నువ్విట్లా అనుకున్నావంటే, న జాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్తూ వచ్చిన మంత్రాలన్నీ, ఆ శ్లోకాలన్నీ, ఆ మొత్తం శాస్త్రాలన్నీ, శాస్త్రం చేస్తున్న ఉపదేశమంతా అనర్థమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అదట్లా లేకపోతే ఎందుకు చెప్తుంది మనకు శాస్త్రము? నీకు అర్థం గాకపోతే అర్థమయ్యేలాగా గ్రహించు. గ్రహించిన దాకా దాని గురించి ఆలోచన, విచారణ చెయ్యి. అర్థం గాలేదు గాబట్టి లేనే లేదంటావా నువ్వు? యథా చ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ ధర్మ అస్తిత్వం విజ్ఞానం కర్తుః చ దేహాంతర సంబంధి జ్ఞానముత్పద్యతే తథా శాస్త్రాత్ తస్యైవ ఆత్మనః అవిక్రియత్వ అకర్తృత్వ ఏకత్వాది విజ్ఞానం కస్మాత్ న ఉత్పద్యతే ఇది ప్రష్టవ్యాహ తే. యథా ఏ విధంగానైతే శాస్త్రం ఉపదేశం చేసింది అన్న దాని బలంతోటే, ఆ సామర్థ్యంతోటే ధర్మము ఉన్నది అన్న విజ్ఞానం కలుగుతూ ఉన్నది గదా! శాస్త్రం చెప్పింది, శాస్త్రం చెప్పినట్టుగా చెయ్యడము ధర్మము. శాస్త్రంలో ధర్మాలు చెప్తారు అన్న జ్ఞానం కలుగుతూ ఉంది గదా! శాస్త్రం చదివితే. అట్లానే ఇదిగో కర్తకు ఇది ధర్మము. ఆ కర్మలను ధర్మంగా కర్త శాస్త్రం చెప్పినట్టు చేస్తే, దేహాంతర సంబంధము, దేహాంతర ప్రాప్తులు అవన్నీ ఉంటాయన్న జ్ఞానము ఉత్పద్యతే కలుగుతూనే ఉన్నది గదా! శాస్త్రం చదివితే శాస్త్రాల్లో ధర్మం గురించి చెప్తారు. అట్లా చేశానంటే నేను నాకేంటో కలుగుతాయి అని నీకు తెలుస్తూనే ఉన్నదా లేదా? తదా అదే విధంగా శాస్త్రం వల్లే, శాస్త్రం అధ్యయనం చేయడం వల్లే ఆత్మ అవిక్రియము. దానికి వికారాలు లేవు, కర్మలు లేవు. అది అకర్త. అది ఏమి కర్మలు చెయ్యదు. ఎందుకు అంటే కర్మలు చేయడానికి, చేయించడానికి అసలు కర్మ ఒకటి వేరుగా ఉండడానికి అది వేరుగా ఉండాలి. అది ఏకమై ఉన్నది అన్న విజ్ఞానము ఎందుకు కస్మాత్ న ఉత్పద్యతే కలగదు?
అని తే ప్రష్టవ్యాహ ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళని మనం గూడా ఎదురు ప్రశ్న వెయ్యాలి మరి. ఎవరికొచ్చిందండి ఆ ఆత్మ అనుభవము? ఇంతవరకు ఎవరికీ నేను ఆత్మను అన్న ఫీలింగే రాలేదు గదా! కాబట్టి ఆత్మ వేరేగా ఉంటుంది అని అనేవాడిని పట్టుకుని, శాస్త్రం చదివితే ధర్మం గురించిన జ్ఞానం కలిగినట్టే, శాస్త్రం చదివితే ఆత్మ గురించిన జ్ఞానం కలగదా? అని ప్రశ్నించొద్దు మనము. శాస్త్రం చదివితే ఈ ధర్మాలను అది చెప్పినట్టు చేస్తే ఇదేంటో ప్రాప్తించుకోవచ్చు అని అర్థమైనట్టే, శాస్త్రం చదివితే ఆత్మ ధర్మాలను అర్థం చేసుకుంటే ఆత్మను ప్రాప్తించుకోవచ్చు. ఎందుకు కూడదు అని మనం గూడా ప్రశ్నించాలి గదా మరి. అంటే నువ్వు చెప్పింది నిజమే గాని సిద్ధాంతి ఒక ప్రశ్న వేస్తాను పట్టు. కరణ అగోచరత్వాతీతి చేత్ అది అన్ని ఉపకరణాలకు, అంతఃకరణాలకు, ఇంద్రియాలకు అగోచరం కదా! అందుకని అది తెలియదు అని అనుకోవచ్చు గదా! అంటే నా కాదు. మనసా ఏవ అనుద్రష్టవ్యం మనసుతోటే దాన్ని దర్శించాలి అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పిందా లేదా? ఇతి శృతేః శృతివాక్యం ఉంది గదా! శాస్త్ర ఆచార్య ఉపదేశ శమదమాది సంస్కృతం మనః ఆత్మదర్శనే కరణం. శాస్త్రం చెప్పిన ఉపదేశాన్ని పట్టుకుని, ఆచార్యుడు చేసిన ఉపదేశంతో, శమము, దమము మొదలైన వాటన్నింటితో సంస్కరించబడ్డ మనసు శుద్ధమైన చిత్తమేదున్నదో, అదే ఆత్మ దర్శనానికి ఉపకరణంగా ఉంటుంది. తథా చ తత్ అధిగమాయ అనుమానే ఆగమే చ సతి జ్ఞానం న ఉత్పద్యతే ఇతి సాహసమాత్రం ఏతత్. ఆ విధంగా ఉండగా అనుమానంతో దేనివల్ల నేనిదంతా తెలుసుకుంటూ ఉన్నాను? నేనన్నది జడ పదార్థమైన దేహాది సంఘాతం కాదు గదా! నేనెవరు అన్న అనుమానంతో, అనుమానం అంటే అనుసరించి మానము, కొలత వేస్తూ వెళ్ళడము, ప్రమాణంతో తెలుసుకుంటూ వెళ్ళడము. అందుకోసము మనసు కావాలి. అనుమాన ప్రమాణం పనిచేయాలి అంటే మనసు కావాలి. ఆగమ ప్రమాణానికి శాస్త్రమున్నది. శాస్త్రాలు ఉన్నాయి బయట. వాటిని పెట్టుకుని అనుమానంతో నీ మనసుతోనూ తెలుసుకోవచ్చు. ఇవన్నీ సతి ఉండగా, జ్ఞానం న ఉత్పద్యతే జ్ఞానం కలగదు అని అనడము, ఆత్మజ్ఞానం కలగదు అది నేనే అన్నా, జ్ఞానం కలగదు అన్నది సాహసమే అది. అట్లా అనడానికి వీల్లేదు చెడిపోతాము. ఇంకప్పుడు ఎప్పటికీ కర్మల్లోనే ఉండిపోతాం మనము. మోక్షం అన్నది ఇంక ఉండనే ఉండదు అటువంటి స్థితిలో. ఆ విధంగా మనకు మనం అపకారం చేసుకోరాదు. జ్ఞానంచ ఉత్పద్యమానం తత్ విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే ఇతి అభ్యుపగంతవ్యం. జ్ఞానం ఉత్పద్యమానం జ్ఞానం కలిగిందంటే తత్ విపరీతం దానికి విరుద్ధమైన అజ్ఞానం ఏదున్నదో అది అవశ్యము బాధింపబడుతుంది, నశిస్తుంది అని మనం తెలుసుకోవాలి. వెలుగు రాగానే చీకటి నశించినట్టు జ్ఞానం కలగ్గానే దానికి వ్యతిరేకమైన అజ్ఞానము తొలగిపోతుంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. తచ్చ అజ్ఞానం దర్శితం హంతాహం హతోస్మి ఇతి ఉభౌ తౌ న విజానీతః ఇతి అటువంటి అజ్ఞానాన్ని చూపించడం కోసమే నేను చంపేవాణ్ణి, అయ్యో చచ్చిపోయాను అని అనుకునే ఇద్దరు ఏమీ తెలియని వాళ్ళు మొద్దులు అని చెప్పడం జరిగింది. అత్ర చ ఆత్మనః హననక్రియాయాః కర్తృత్వం, కర్మత్వం, హేతుకర్తృత్వం చ అజ్ఞానకృతం దర్శితం. ఇదే విషయంలో ఆత్మకు హననక్రియ అన్నది లేదు. చంపడమన్న కర్మ ఒకటే ఎగ్జాంపుల్ పెట్టుకుందామనుకో ఉదాహరణ. అందులో చంపడమన్న పని చేసే కర్తృత్వము, చచ్చిపోవడము అన్న కర్మత్వము, హేతుకర్తృత్వం ఇంకెవరికైనా చెప్పి చేయించడము, చంపించడము అన్న హేతుకర్తృత్వము. ఇటువంటివన్నీ గూడా అజ్ఞానకృతమైనవే. అవిద్య వల్ల కలిగినవే, బుద్ధిలోని దోషాలు అని దర్శితం చూపించబడ్డది. తచ్చ సర్వక్రియాసు అపి సమానం కర్తృత్వాదేః అవిద్యాకృతత్వం అవిక్రియత్వాత్ ఆత్మనః. ఆత్మకు అవిక్రియము. దానికి ఏ వికారాలు లేవు కాబట్టి కర్మలు లేవు కాబట్టి అది కర్త గాదు. అందుకని భోక్త గాదు. ఈ విషయం తెలుసుకోవడం విద్య. అయితే అవిద్య వల్ల కృతం ఏం జరుగుతుందంటే కర్తృత్వాదేః కర్తృత్వము, ఏదో హేతు కర్తృత్వము, కర్మత్వము
మొదలైన సర్వ క్రియలు ఉంటాయి. వాటన్నింట్లో ఈ అవిద్యాకృతము అయిన ఈ భావన సమానంగా ఉంటుంది. అన్నిట్లో ఉండేదేమి అంటే అవిద్య. నేను చేస్తున్నాను, నేను చేయించాను అని చెప్పేవేవుంటాయో, నేను చంపాను, నేను చంపేస్తున్నాను, నేను చనిపోయాను అన్నవేవుంటాయో, నేను పుట్టాను, మార్పులు చెందాను, పెరుగుతూ ఉన్నాను, క్షీణిస్తున్నాను, నశించిపోయాను అన్నవేవుంటాయో, అవన్నీ ఉన్నాయి, ఉన్నాయి, నాకున్నాయి, నాకున్నాయి అని అనిపించడమంతా అవిద్య వల్ల కల్పించబడ్డవి మాత్రమే. నాకు నిజంగా పరమార్థతః ఏమీ లేవు. విక్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి. విక్రియావాన్ వికారాలతో, మనోవికారాలతో, బుద్ధి వికారాలతో ఉన్నవాడు మాత్రమే వాణ్ణి వాడు ఆత్మనః కర్త, నేను కర్తను అని భావించుకుని, అందుకని కర్మభూతం చేయడం కోసం, ఆ కర్మలు చేయడం కోసం, చేయించడం కోసం వేరే వాడిని కురు, ఆ పని చెయ్యి అని ప్రయోగిస్తూ ఉంటాడు. నేను కర్తను అనుకుంటాడు, వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. పక్కన వాడిని నువ్వు చెయ్యి అని చేయిస్తూ ఉంటాడు. వాడంతా ఎందుకు అంటే కర్మల్లో ఉన్నవాడు కాబట్టి. కర్మలెందుకు అంటే వాడి బుద్ధిలోని వికారాలు, మార్పులు. తదేతత్ అవిశేషేణ విదుషః సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్ విదుషః కర్మాధికార అభావ ప్రదర్శనార్థం వేద అవినాశినం కథం సహ పురుషః ఇత్యాదినా. తదేతత్ అవిశేషేణ విదుషః ఈ విద్య కలిగిన వాడు, ఆత్మ విద్య కలిగిన వాడు ఎవడున్నాడో జ్ఞాని, వాడికి సర్వకర్మల్లో కర్తృత్వము లేదు. హేతుకర్తృత్వం చెప్పి చేయించడము లేదు. కర్తృత్వం అంటే చేయడము, హేతుకర్తృత్వం అంటే చెప్పి చేయించడం. ఈ రెండింటిని ప్రతిషేధిస్తూ లేవు అని తోసిపుచ్చుతూ మన భగవంతుడు విదుషః జ్ఞానికి కర్మల అధికారము అభావం లేవు. జ్ఞానికి కర్మాధికారం లేదు అని ప్రదర్శించడం, మనకు చూపించడం కోసమే వేద అవినాశినం, ఇది ఏదున్నదో ఆత్మ దానికి నాశం లేదు అని తెలుసుకున్నవాడు అని చెప్తూ ఒక శ్లోకాన్ని, కథం సహ పురుషః ఇత్యాదిన అని చెప్తూ, అటువంటి వాడు దేన్ని దేనితో చంపుతాడు, ఎందుకు చంపిస్తాడు, ఏంటి జరుగుతుంది ఇక్కడ అని ఆయన అడిగారు. క్వ పునః విదుషః అధికారః ఇతి ఏతదుక్తం పూర్వమేవ జ్ఞానయోగేన సాంఖ్యానామితి. మరైతే అండి మళ్ళీ ఈ విదుషుడికి దేనికి అధికారం ఉన్నదండి? కర్మకు అధికారం లేదని చెప్పారు కదా! జ్ఞానికి కర్మకు అధికారం లేదన్నారు గదా! మరి అట్లాంటప్పుడు వాడికి దేనికున్నదండి అధికారం అని ఒకవేళ అడిగితే, ఇంతకు ముందే చెప్పాం దానికి జవాబు. జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానయోగంతో సాంఖ్యులు, కర్మయోగంతో యోగులు అంటే కర్మ చేసుకునేవాళ్ళు. తథా చ సర్వకర్మ సన్యాసం వక్షతి, సర్వకర్మాణి మనసా ఇత్యాదిన. అందుకని సర్వకర్మలు సన్యాసం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు ఇంక తర్వాత. సర్వకర్మలు మనసుతో వదిలిపెట్టేయాలి అని. అన్నప్పుడు మళ్ళీ మనకొక ప్రశ్న. నను మనసా ఇతి వచనాత్ న వాచికానాం కాయికానాం చ సన్యాసః ఇతి చేత్. మనసా సన్యాసం చెయ్యాలి అంటే మనసుతో వదిలిపెట్టేయాలి అన్న మాట ఉంది కాబట్టి, వాచికం అంటే మాట ద్వారా కర్మల్ని వదిలిపెట్టక్కర్లేదు. కాయికం శరీరంతో చేసే కర్మలు వదిలిపెట్టక్కర్లేదు అని కదా అర్థము. అంటే నా కాదు. సర్వకర్మలంటే సర్వకర్మలు త్రికరణాలతో, మనోవాక్కాయాలతో చేసే అన్ని రకాల కర్మలు సన్యాసం చెయ్యాలి అని దానికి అర్థం. మళ్ళీ అందులో మనసొక్కటే అన్నారు గదా! మళ్ళీ కాళ్ళు, చేతులు, కళ్ళు అవన్నీ అనలేదు గదా! నా మాట అవన్నీ అనలేదు గదా! అంటే అన్నీ కలుపుకొని తీసుకోవాలి. అందుకనే సర్వకర్మాణి అన్నారు గదా! అని జెప్పారు. అవును. కానీ మనసా అన్నావు గదా! ఇక్కడ నువ్వు. సర్వకర్మ సన్యాసం వక్షతి చెప్తారు తర్వాత సర్వకర్మాణి మనసా. కాబట్టి మనసానాం ఏవ సర్వకర్మణాం ఇతి చే. మనస్సుతో మాత్రమే సర్వకర్మలను వదిలిపెట్టాలి. శరీరంతో, మాటలతో పట్టుకోవచ్చు పర్వాలేదని గదా అర్థం చేసుకోవాలి అంటే, నా అట్లా గాదు. మనోవ్యాపార పూర్వకత్వాత్ వాక్కాయ వ్యాపారాణం మనోవ్యాపార అభావే తత్ అనుపపత్తేః. మనసు పని చేస్తూ ఉన్నంత వరకే మాట పని చేస్తుంది. శారీరకమైన కర్మలు, వ్యాపారాలు అన్నీ పనిచేస్తూ ఉంటాయి. వ్యాపారం అంటే ఇంద్రియ వ్యాపారాలు. మనస్సులోని వ్యాపారం అభావమయిందంటే
మనసులోని వ్యాపారాలన్నీ మాయమయ్యాయంటే అభావే, అప్పుడు శరీరం గూడా, దేహం గూడా పని చేయదు, మాట గూడా పని జెయ్యదు. అది విషయము. కాబట్టి మనసా వదిలిపెట్టేయాలంటే మిగిలిన 2 గూడా ఆగిపోతాయి అని దాన్ని అర్థం జేసుకోవాలి. సరే అయితే ఆ 3 కలిసి ఉన్నాయంటే ఇంకొక రకంగా చూద్దాం. శాస్త్రీయాణం వాక్కాయ కర్మణాం కారణాని మానసాని కర్మాణి వర్జయిత్వా అన్యాని సర్వ కర్మాణి మనసా సన్యసేత్ ఇతి చేత్. ఇదిగో మనసు పనిచేస్తుంటేనే మాట, శరీరము పనులు చేస్తూ ఉంటాయన్నావు గదా! అవును నిజమే. అయితే అన్నీ వదిలిపెట్టాలంటే శాస్త్రీయమైన కర్మలు మాత్రం ఉంచుకుందాము. శాస్త్రీయమైన విధులేమున్నాయో వాటిని వాక్కుల ద్వారా, కర్మల ద్వారా, వాటికి వెనకాల నువ్వు మనసుంటేనే ఇవన్నీ జరుగుతాయన్నావు గాబట్టి, దానికి కారణమైన మనసుతో సహా చేసే కర్మలన్నింటిని పక్కన బెడదాం. వాటినొదిలిపెట్టి, మిగిలిన సర్వ కర్మలు మొత్తం అన్నీ మనసుతో వదిలిపెట్టేద్దాం. అప్పుడు వాక్కులు ఉండవు, చేతలు ఉండవు. అట్లా జేద్దాం. ఓకే. శాస్త్రీయ కర్మలు మాత్రం జేసుకుంటూ వెళ్దాము. త్రికరణాలతో, మనోవాక్కాయాలతో. కానీ శాస్త్రంలో లేనివేవున్నాయో అవి మాత్రం వదిలిపెట్టేద్దాం అనుకుందాం గదా! అంటే అట్లా ఎట్లా నువ్వు మళ్ళీ ఇంకొక రకం కొత్త విభాగం జేస్తావు? భగవంతుడు చెప్పాడా నీకట్లా? ఏవ కుర్వన్ కారయన్ ఇతి అన్నాడా లేదా? కుర్వన్ అంటే నువ్వు సొంతంగా చేయడం. కారయన్ అంటే ఎవరికైనా చెప్పి చేయించడం. నువ్వు చెయ్యడము లేదు, ఇంకొకళ్ళతోటి చెప్పి చేయించడము లేదు అంటే, చెప్పి చేయించడం లేదు అన్నప్పుడు వాక్‌తో చేసే కర్మలాగిపోతాయి. నువ్వు చేయడం లేదు అంటే, నీ దేహంతో నువ్వు చేసే కర్మలాగిపోతాయి. ఈ రెండింటికి వెనకాల ఉన్న మనసునాపేసావంటే ఇవన్నీ ఆగుతాయి. కాబట్టి ఏ రకము లేదంటే ఏ రకము లేదు అని అర్థము. శాస్త్రీయ కర్మల్ని మాత్రం ఉంచుకుందాం. మిగిలినవన్నీ వదిలిపెట్టేద్దాం అని మళ్ళీ కొత్త రకము విభాగం జేయడానికి వీల్లేదు. ఆయన సర్వకర్మలు అన్నాడు. సర్వకర్మలు మనసా అనగానే మనసుతో మాత్రమే అంటావు నువ్వు. మనసుతో చెయ్యాలి అంటే మిగిలినవి కూడా ఉండాలి. ఆ మాట చెప్తే మళ్ళీ ప్రశ్నిస్తున్నావు కాబట్టి నకుర్వన్ నకారయన్ అన్నాడు గదా! చెయ్యడు, చేయించడు అన్నాడు మన భగవంతుడు. చేయించడు అంటే వాక్కుతో, చెయ్యడు అంటే దేహంతో. ఈ రెండిటికి వెనకాల మనసుండాలి. ఈ మూడిటితో అన్ని కర్మలు అని అర్థం. శాస్త్రీయం లేదు, అశాస్త్రీయం లేదు. అందులో కొన్ని మిగిలించుకోవడానికి వీల్లేదు. అన్నీ మొత్తం అని అర్థం అని చెప్తే, సరే అర్థమైంది. ఇంకో రకంగా చూద్దాం పటు. నీకే అర్థం కావట్లేదు సిద్ధాంతి. కొన్ని కర్మలు గూడా లేకుండా ఎట్లా ఉంటాము? ఇంకో రకంగా చూద్దాం పటు. సర్వకర్మ సన్యాసః అయం భగవతా ఉక్తః మరిష్యతః న జీవతః ఇతి చేత్. మొత్తం నిజంగా కర్మలు లేకుండా ఎవరుంటారు సిద్ధాంతి నువ్వు జెప్పు? సర్వకర్మలు సన్యాసం జేసిన వాడు ఓడుంటాడు అని భగవంతుడు చెప్పింది ఎవరి గురించి అనుకుంటున్నావో నీకు సరిగ్గా అర్థం గావట్లేదు. మరీషతః చచ్చిపోయిన వాడికి ఉండవు కర్మలు. వాడు బతికున్నంత వరకు వాడికి కర్మలుంటాయి. కాబట్టి జీవతః జీవించి ఉన్నంత వరకు సర్వకర్మ సన్యాసం ఉండదు. చనిపోతేనే పనులుండవు. చనిపోయిన దేహాలేం పని జేస్తాయి పాపం. అవట్ల పడుంటాయి. తర్వాత పోతాయి. అవి గూడా లేకుండా. మొత్తమే డిస్మాంటిల్ అయితాయి. కానీ శరీరాలున్నంత వరకు జీవం ఉన్నంత వరకు మాత్రం కర్మలుంటాయి గదా! కాబట్టి భగవంతుడు ఈ రకంగా జెప్పారాయన. ఆయనేం జెప్పారు? కర్మలెవరికుంటాయంటే, కర్మలు జేసేవాడికుంటాయి. జ్ఞానికి కర్మలు లేవు అని నువ్వు విచిత్రమైన విభాగం జేసావు. పోనీ శాస్త్రం జెప్పే కర్మలు, శాస్త్రం మాట్లాడకుండా ఊరుకున్న కర్మలు అని నేను విభాగం చేద్దామంటే కాదు అంటావు. పోనీ మనసుతో చేసే కర్మలు వేరు, శరీరంతో, మాటలతో చేసే వేరు అంటే ఆ విభాగం గూడా ఒప్పుకోవు. ఇప్పుడు ఇంకొక విభాగం చెప్తా పట్టు. చనిపోయిన వాళ్ళకి కర్మలుండవు. బతికున్నంత వరకు కర్మలుంటాయని జెప్తాను. నువ్వు జెప్పినట్టు జ్ఞానికి కర్మలుండవు, అజ్ఞానికి కర్మలుంటాయి అని గాదు. జ్ఞాని, అజ్ఞాని గాదిక్కడ. చనిపోయిన వాడికుండవు కర్మలు. బతికున్నంత వరకు ఉంటాయి. సరేనా? అంటే అట్లా గూడా అనుకోవడానికి వీల్లేదు. నవద్వారే పురే దేహి ఆస్తే ఇతి విశేషణానుపపత్తేః. ఆయనేం చెప్పారు? నవద్వారాలతో ఉన్న ఈ పురం అన్న దేహంలో ఉంటాడు అని గదా చెప్పింది. అంటే జీవించి ఉన్నవాడి గురించే గదా చెప్తున్నది. చచ్చిపోయిన వాళ్ళకి కర్మలు లేవని జెప్పాడా ఎక్కడ? భగవంతుడు ఎక్కడైనా జెప్పాడా? అట్లా కమిట్ అయ్యాడా పాపము? చచ్చిపోతేనే తప్ప కర్మలుండవు. అంతవరకు కర్మలు చేసుకుంటూ కూర్చో అని జెప్పాడాయన. ఎక్కడైనా భగవద్గీతలో గాని, ఇంకెక్కడైనా శాస్త్రంలో, వేదంలో, ఉపనిషత్తులో ఎక్కడైనా జెప్పాడా? బతికున్న వాళ్ళకే ఉంటాయి కర్మలు. అందులో గూడా బుద్ధి తక్కువ వాళ్ళకుంటాయి కర్మలు అని ఇదంతా చెప్తున్నారాయన. నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి అకుర్వతః అకారయతః చ.
సర్వకర్మ సన్యాసంతో ఒకవేళ ఉన్నాడంటే, వాడు మృతుడైతేనే ఆ విధంగా సర్వకర్మ సన్యాసం చెయ్యొచ్చు అంటే, ఆ దేహంలో ఉండడం అన్నది సంభవతి కుదరదు. చనిపోయిన వాడికి సర్వకర్మలు వదిలిపెట్టి, చనిపోయిన దేహంలో ఉండడం అన్నది ఆత్మ సంభవతి కుదరదు. ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటేనే గదా! ఆత్మ విత్‌డ్రా చేసిందంటేనే గదా! ఆ కొమ్మ ఎండిపోయేది. అటువంటప్పుడు సర్వకర్మలు వదిలిపెట్టేసి చనిపోయిన దేహానికి మాత్రమే కర్మలుండవు అని కుదరదు. అటువంటి దేహంలో అసలు ఆత్మ ఉండదు. నువ్వప్పుడు దేన్ని చూస్తున్నావు? అకుర్వతః అకారయతః చ పని చెయ్యకుండా ఉండడము, పని చేయించకుండా ఉండడము, అటువంటివన్నీ ఆ దేహంలో ఉంటూ చెయ్యాలా? అసలా దేహమే లేనప్పుడు ఏది చేయడం, చేయించడము? అసలు దానికి దీనికి సంబంధం ఉన్నదా? కొంచెమైనా ఒకసారి ఆలోచించావా నువ్వు? దేహే సన్యస్య ఇతి సంబంధః న దేహే ఆస్తే ఇతి చేత్ ఇదిగో ఇంకొక రకంగా ఆలోచిద్దాం సిద్ధాంతి. దేహంలో సన్యస్య అంటే ఉంచి అని అర్థం. శరీరంలో కర్మలను ఉంచి అని అర్థం చేసుకుందాము. ఆ విధంగా దాని సంబంధము. దేహంలో ఆత్మ ఉండడం గాదు. దేహంలో ఆత్మ కర్మలు చేస్తూ ఉండడం అని కనెక్షన్ చూద్దాము. ఆ సంబంధం. సరేనా? నో. నా కుదరదు. సర్వత్ర ఆత్మనః అవిక్రియత్వా అవధారణాత్ అన్ని చోట్ల అన్ని విధాలుగా ఆత్మకు వికారాలు లేవు అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా కుదరదు. పైగా సన్యస్య అంటే అక్కడ ఉంచి అని నువ్వు దానికి వేరే రకం ఇంకో కొత్త అర్థమంతా చెప్తున్నావు. ఆసన క్రియాయాః చ అధికరణ అపేక్షత్వాత్ అసలు ఉండాలి అంటే గూడా అధికరణం ఉండాలి ఆధారం. తత్ అనపేక్షత్వాత్ చ సన్యాసస్య అసలు దేహంలో ఉండాలి అన్న అవసరం కూడా లేకపోవడమే జ్ఞానము. దేహంలో ఉండాలి అన్న అవసరం ఎవరికుంటుంది? కర్మలు చేసేవాడికే దేహం ఉండాలి అన్న అవసరం ఉంటుంది. కర్మలు లేని వాడికి దేహంతో సంబంధం గూడా లేదు. నువ్వు దేనితోటి సంబంధం చెప్తున్నావిప్పుడు నువ్వు? పైగా సన్యాసంలో సం పూర్వః తు న్యాసశబ్దः అత్ర త్యాగార్థः న నిక్షేపార్థः. సన్యాసంలో అన్నప్పుడు సమ్‌తో మొదలుపెట్టి అంటే సమ్యక్‌గా ఆశాంతం అని అర్థం. న్యాసం అంటే త్యాగం అని అర్థం. వదిలిపెట్టేయడం అని అర్థం. నిక్షేపం అంటే అందులో నిక్షేపంగా దాన్ని జాగ్రత్త పరుచుకుని అందులో ఉంచుకోవడం అని అర్థం చెప్పరాదు. తస్మాత్ గీతాశాస్త్రే ఆత్మజ్ఞానవతः సన్యాసः ఏవ అధికారः న కర్మణీతి తత్ర తత్ర ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. అందుకని తస్మాత్ ఈ గీతాశాస్త్రంలో ఆత్మజ్ఞానవంతుడికే సన్యాసం అధికారం ఉన్నది. వాడు సన్యాసానికి అధికారి. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి సర్వకర్మ సన్యాసం అధికారం ఉంటుంది అని. కర్మణిన కర్మలు చేయడానికి వాడికి అధికారం లేదు. వాడు కర్మాధికారి గాదు. వాడు జ్ఞానాధికారి అని తత్ర తత్ర అక్కడక్కడ ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణే ఎక్కడెక్కడైతే ఆత్మజ్ఞానం గురించి చెప్తూ ఉన్న ప్రకరణాలు, సెక్షన్స్ ఉన్నాయో అక్కడక్కడ ఇదే విషయం భగవంతుడు చెప్తూ వస్తారు. అక్కడక్కడ దర్శయిష్యామః నేను గూడా హైలైట్ చేసి స్పెసిఫిక్‌గా చూపిస్తాను. ప్రకృతంతు వక్షామః ఇంక ప్రస్తుత విషయానికొద్దాం మనము చివరికి. తత్ర ఆత్మనః అవినాశిత్వం ప్రతిజ్ఞాతం తత్ కిం ఇవ ఇతి ఉచ్యతే. ఇక్కడ ఆత్మ అవినాశి అని కూడా చెప్పారు గదా! అది ఎట్లా? అని అడిగితే ఇదిగో జవాబు అని చెప్తూ ఉన్నారు వాసాంసి జీర్ణాని అని. మనం ఇక్కడి నుంచి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.